హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్ థాట్స్. ఈరోజైతే గుత్తి వంకాయ మసాలా కర్రీ వ్లాగ్తో వచ్చేసానండి. గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? మళ్ళీ మసాలా కర్రీ అంటే చాలా బాగుంటుంది కదా. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఇక్కడైతే నేను 1/2 కేజీ గుత్తి వంకాయలు తీసుకున్నాను. కొంచెం వడబడిపోయినాయి, 2 డేస్ అయింది తీసుకుని. ఫ్రెష్గా అయితే ఇంకా బాగుంటుంది చూడ్డానికి, అయినా కానీ టేస్ట్ మాత్రం చేంజ్ అవ్వలేదు. చాలా బాగా వచ్చింది కర్రీ. ఫస్ట్ అయితే ఇక్కడ గుత్తి వంకాయల్ని 2 సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి. హాఫ్ ఇలా కట్ చేసుకుని ఒక బౌల్లో వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న వాటర్లో అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ యాడ్ చేసిన వాటర్లో ఎందుకు వేసుకోవాలంటే, మనము వంకాయలు కట్ చేయగానే అవి తొందరగా ఎర్రబడిపోతూ ఉంటాయి కదా. సో అలా అవ్వకుండా టేస్టీగా బాగుండాలంటే ఇట్లా సాల్ట్ కలిపిన వాటర్లో వేసుకోవాలి కట్ చేసేటప్పుడు. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడైన తర్వాత ఇక్కడైతే ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయలు అయితే వేసుకోవాలి. అవి వేసుకోవాలి, మంచిగా ఉడికించుకోవాలి. మనం గుత్తి వంకాయ కర్రీని 2 ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఈ ప్రాసెస్, ఇంకొకటి ఏంటంటే మనం దాంట్లోకి స్టఫ్ ఉంటుంది కదా, ఆ స్టఫ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ వంకాయ లోపల పట్టించి వండుతారు కదా, అలా కూడా చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాసెస్లో అయితే ఇబ్బంది లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా వంకాయల్ని చాలా ఈజీగా తినేస్తారు. మసాలా లోపల యాడ్ చేస్తే అది కూడా చాలా బాగుంటుంది. కానీ మనం ఇక్కడ పిల్లలు తినే పర్పస్లో వండుతున్నా కదా అని నేనైతే ఇలానే వండుతున్నాను. నెక్స్ట్ ఇలా వంకాయలు అయితే మంచిగా ఉడికిపోయినాయి కదా, అలా ఉడికిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత మనము మసాలా కర్రీ చేస్తున్నాం కాబట్టి మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ పల్లీలు, జీడిపప్పు, తెల్ల నువ్వులు, ఇలాచి, లవంగాలు, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ అయితే తీసుకుంటున్నా నేను. తీసుకొని ఒక చిన్న గిన్నె తీసుకొని వేడైన తర్వాత దీంట్లోకి అయితే పల్లీలు తీసుకొని పల్లీల్ని మంచిగా వేయించుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత దీంట్లోకి అయితే జీడిపప్పు వేసుకుంటున్నాను. పల్లీలు, జీడిపప్పు ఇవి 2 మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు, ఒకవేళ కొబ్బరి ముక్కలు లేకపోతే కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఆనియన్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఒక టొమాటో, అల్లం, ఎల్లిపాయలు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర పేస్ట్ ఉందని నేను డైరెక్ట్గా పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నా. నెక్స్ట్ మనం ఇక్కడ వంకాయలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అదే ప్యాన్లో స్టవ్ వెలిగించుకొని మంచిగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత మనము ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ యాడ్ చేసుకొని దీంట్లోకి మనము ఒక 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇది మనకు మంచిగా ఉడుకుతూ ఉంటుంది కదా. ఇలా ఉడికే క్రమంలో దీంట్లోకి అయితే నేను ఇక్కడ పసుపు, కారం యాడ్ చేసుకున్నాను. ఇది మసాలా కర్రీ కదా, సో కారం ఒక 3 స్పూన్స్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నీ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇంకా మనం వేరే మసాలాలు, గరం మసాలా, మళ్ళీ అల్లం పేస్ట్ యాడ్ చేయడం అలాంటివి ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని మసాలాలు వేసుకొని మనం ఇక్కడ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అవన్నీ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా చక్కగా ఉడికింది మనకి చూడండి. ఇలా ఆయిల్ అనేది పైకి రావాలి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోకి అయితే మనం ఇక్కడ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదా, అవైతే యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకొని వీటిని అయితే ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నాము.
ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా నేను. వాటర్ యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ మంచిగా వస్తుంది, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే ఈరోజు పరోటాలు చేసుకున్నాము ఈ గుత్తి వంకాయ కర్రీ మీద. అసలు మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చపాతీ అయినా దేంట్లోనకైనా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నా నేను ఇక్కడ. వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ మసాలా కర్రీ అయితే చూడండి ఎంత చక్కగా ఉందో, అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంది. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. లైక్